ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. జూలై 6. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూర పుష్పము వలె పోయిను, అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1-2 వచనాలు. 12వ శిఖరము. దేవుడు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పోయిను అని చెప్పుచున్నాడు. మనము యేసుక్రీస్తు ప్రభువునొద్దకు రాకమునుపు ఈ ఎండిన అరణ్యము వలె ఫలములు ఫలించెదమను నిరీక్షణ లేని వారముగా ఉన్నాము. ఎడారిలో సామాన్య పుష్పములు కూడా ఉండవు. మన ప్రభువు మనతో, నీవు నిష్ఫల జీవితము కలిగి నిష్ప్రయోజనముగా నున్నప్పటికీ కస్తూరి వనము వలె నేను నిన్ను ఒకనాడు చేయుదునని చెప్పుచున్నాడు. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3లో మనము చూచినట్లు యేసుక్రీస్తు ప్రభువే మన తోటమాలి. నా స్వంత చేతులతో నేను నీకు నీరు కట్టి నిన్ను కాపాడేదనని ప్రభువు అనుచున్నాడు. కస్తూరి లేక గులాబీ తోటకు కనీసం రోజుకు 3 పర్యాయములైన నీరు పోయట అవసరము. అయితే ప్రభువు తన స్వంత ప్రజలను గూర్చి నేను ప్రతి నిమిషము దానికి నీరు కట్టెదనని చెప్పుచున్నాడు. ప్రభువు మన వ్యక్తిగత రహస్య జీవితము నెరుగును. తలంపు, మాట, క్రియల ద్వారా ఆయనను ఎంతగా నొప్పించితిమో ఆయన ఎరుగును. తిరిగి తిరిగి ఆయన యొద్దకు వెళ్ళి ఆయన ప్రశస్త రక్తము యొక్క కడుగుదలను మనము పొందవలెను. పరలోకములోనైతే ఇవేవియూ జ్ఞప్తికి రావు. దేవుని మహిమ మాత్రమే అక్కడుండును. ఇప్పుడు కూడా బలహీనులైన విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవముతో నింపబడుట ద్వారా బలపరచబడగలరు. ఆయన రాకడ కొరకై మనలను మనము సిద్ధపరచుకొనుచుండగా యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4 మాత్రమే మన నిరీక్షణగా ఉన్నది. మన రక్షకుడును మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవం ఒక్కటే మనలను పరిశుద్ధులనుగా చేయును. ఆయనే మన పరిశుద్ధత. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.